చేస్తున్నాం. కానీ కస్తూరి గారు ఫ్రాంక్లీ మీకు అడపదడప కాంట్రవర్సీస్ వస్తుంటాయి కదా. మీరు రజనీకాంత్ గారిని ఒకసారి విమర్శించారని, అలాగే అజిత్ గారితో మీకు గొడవ అయింది. అజిత్ గారితో గొడవ అవ్వలేదు. అంటే ఆయన ఫ్యాన్స్ ఏదో మిమ్మల్ని ఏదో మాటలంటే మీరు కూడా వాళ్ళు తిరిగి అవునండి తీవ్రంగా మాట్లాడినారు. నా క్యారెక్టర్ అయితే అదేనండి. ఇప్పుడు కూడా ఎందుకు నాకు ఇలాంటి కాంట్రవర్సీస్ వస్తున్నాయి, నేను ఒక సమస్య అంటే లేదు. నేను ఒక టాపిక్ ఉంటే ఇప్పుడు ఎక్కడైనా స్పెషల్లీ లేడీస్కి ఎక్కడైనా ఒక అన్యాయం జరుగుతుంది లేదా ఎక్కడైనా ఒక తప్పు జరుగుతుందంటే నేను ఎప్పుడు నేనే ఫస్ట్ ఐ నాట్ ఓన్లీ డూ ఐ టాక్, ఐ టేక్ యాక్షన్ ఆల్సో. నేను నాకు దెబ్బ తగలాలని కాదు. ఇప్పుడు ట్రిషా గురించి ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం, తమిళనాడులో ట్రిషా గురించి ఒక యాక్టర్ ఒక చాలా ఒక టైప్లో మాట్లాడారు. ఆయన ఒక జోక్ అని అనిపించి పబ్లిక్గా ఓకే నేను చెప్పనా త్రిషా గురించి. ఆయన ఆ పిక్చర్లో విల్లన్ అండి. ఆ విల్లన్ యాక్టరు మన్సూర్ అలీ ఖాన్ అని ఒక యాక్టరు. హీ థాట్ హీ వాజ్ జోకింగ్. హీ థాట్ ట్రిషాతో నాకు కాంబినేషన్ ఉందంటే నేను విల్లన్ నటి కదా, విల్లన్ నటుడు కదా, నేను ట్రిషాని రేప్ చేయబోతున్నాను, అలాంటి సీన్స్ ఉంటాయి అని అనుకొని వెళ్ళాను, నాకు కాంబినేషన్ కూడా లేకపోయింది పిక్చర్లో అని ఆయన జోక్ చేశారు. కానీ అది ఆ జోకు ఇట్స్ డన్ ఇన్ బ్యాడ్ టేస్ట్ అని అనిపించింది. అవును. మరి చాలా అప్పుడు వి వాయిస్డ్ అవుట్. ఒక సందర్భంలో సేమ్ త్రిష, ఇప్పుడు నాకు కాంట్రవర్సీ అని అనుకోకండి, అందరికీ వస్తాయి. ఏం చెప్పకుండా ఉంటే కూడా వస్తాయి. ఎక్కడో ఒక మూలలో తను పని చూసుకొని అక్కడ ఏదో చేస్తున్న త్రిష గారికి ఎవరో ఒక పొలిటికల్ లీడరు రిసార్ట్లో మేమందరూ ఉన్నప్పుడు వీళ్ళందరూ ట్రిషానే అడిగారు కదా, ట్రిషానే పిలిపించారు కదా అనేసారు. దీంట్లో ట్రిషా తప్పేముంది? దాన్ని మేం చెప్పలేదు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్. మీరు అడుగుతున్నారు కదా మీరు ఏమైనా మాట్లాడితే వస్తుందా అని. మాట్లాడకపోతే కూడా లైమ్లైట్లో ఉండే వాళ్ళకి వస్తుంది. వచ్చింది పాపం త్రిషాకి. ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు స్టాండ్ ఫర్ హర్ అండ్ దెన్ ఎవ్రీబడి అప్ టు చిరంజీవి గారు ఎవ్రీబడి స్టూడ్ ఫర్ హర్. అది నెక్స్ట్. ఇప్పుడు సమంతకి వచ్చింది కదా, వచ్చిందా? దాంట్లో సమంత బాధ్యత ఏముంది? అసలు లేదు. షీ మస్ట్ బీన్ వెరీ హర్ట్. అఫ్ కోర్స్ అందరం ఖండించాం ముక్త కంఠంతో. ఏం కనెక్షనే లేదు కదా. సమంత పేరు ఆ దాంట్లో ఎందుకు రావాలి? దెర్ ఇస్ నో కనెక్షన్. మీకు ఎవరి మీదో పంతం ఉండి ఎవరి మీదో ఆరోపణ వేయాలంటే దానికి మీరు ఎవరి పేరు తీస్తున్నారండి? అది సో ఎవ్రీబడి సెడ్ దట్ ఈస్ రాంగ్. సో అలాంటి కాంట్రవర్సీస్ నేను ఇమీడియట్లీ మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు నేను రూలింగ్ పార్టీకి విపక్షంగా మాట్లాడుతుంటే నాకు రావా? ఎన్నో వచ్చాయి ఆల్రెడీ, మీకు తెలియలేదు. నన్ను తాగపోతూ అంటారు, నన్ను అక్రమ సంబంధాలు, రోజు ఒక అక్రమ సంబంధం నాకు వస్తుంది. ఎవ్రీడే ఒక సంబడితో యూర్ టోల్డ్ డైరెక్ట్లీ. ఎలా తెలుస్తుంది మీకు ఇది? నా సోషల్ మీడియాలో అంతా వచ్చి రాస్తారు. ఈ రోజు వచ్చి ఒక పొలిటికల్ లీడర్ బర్త్డే, ఈరోజు 8th November. ఆయనతో నేను ఒక 2-3 years ముందు బర్త్డేకి కలిసి ఒక ఫోటో తీసుకున్నాను. ఆ ఫోటోని పెట్టి ఈ రోజు వరకు ఏమో నాకు ఇంకా పెళ్లి చేయించలేదు అంతే. ఆల్ సార్ట్స్ ఆఫ్ దాని గురించి వీళ్ళందరూ ఒక అజెండాతో మనల్ని ఇలాంటి చేస్తుంటే ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నా క్యారెక్టర్కి రంగు తక్కువ అని చెప్పి డైరెక్టర్ శంకర్ గారు, భారతీ రాజా గారు ఇదంతా వదిలేయండి. ఇదంతా ఎందుకంటే ఇవన్నీ కరెంట్ ఇష్యూస్. ఇంకా తెలుగులోకి రాలేదు కానీ మీరు తెలుగు వారి సపోర్ట్ అడిగారు కస్తూరి గారు. తెలుగు నాట కూడా పెద్ద పెద్ద అగ్ర హీరోలు ఆడపిల్ల స్టేజ్ మీద పక్కన ఉంటే కనీసం ఏదో ఒకటి కడుపు చేయకపోతే జనం ఊరుకోరు అనే సినిమాలో ఉంటే ఒక ముద్దో పెట్టో కడుపు చేసో అని అలాంటి అంటే ఒక తీవ్రమైన కామెంట్స్ సో మెనీ పీపుల్ హ్యావ్ సెడ్ ఆర్ యూ గోయింగ్ టు ఫైట్ ఎవ్రీబడి అని అడుగుతున్నాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు కమెంట్ ఆన్ దెమ్ బికాస్ యూ బీన్ పార్ట్ ఆఫ్ ద మీటూ మూవ్మెంట్. మీటూ మూవ్మెంట్లో మీరు గణమెత్తి చెప్పారు. మీటూ మూవ్మెంట్లో 100 కోకళ్ళలు విక్టిమ్స్ బయటకు వస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు, పెద్ద జోక్ అయిపోయి నో బడీ హ్యాస్ స్టూడ్ బై ఎనీబడి సో ఫార్. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఎక్సెప్ట్ కాంట్రవర్సీ అండ్ అవర్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్? వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్. అలాని మనం పోరాటడం వదిలేస్తామా? ఓకే ఏమవ్వదు, మనకి నీతి దొరకదు అని మనం మాట్లాడడం మానేస్తామా? వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్. ఇప్పుడు ఎప్పుడో ఒక
ఒక రుద్రమాదేవి పోరాడింది కాబట్టే తెలుగు ఐడెంటిటీ స్థాపనం అయింది. కరెక్ట్. ఎక్కడో ఒక వేలు నాచియార్, ఎందుకు ఇది చెప్తున్నానంటే వేలు నాచియార్ ఈస్ ద గ్రేటెస్ట్ లెజెండరీ క్వీన్ ఆఫ్ తమిళనాడు. షీ ఈస్ అ తమిళ్ ఐకాన్. షీ ఫాట్ అగేన్స్ట్ ద బ్రిటిష్ బలగాన్ని ఎదుర్తూ నిలబడింది. ఎవరితో కలిసి నిలబడింది తెలుసా? హైదర్ అలీ గారితో. అది ఏం చేసిందంటే, బ్రిటిష్ సైనికులు వస్తున్నారు, దే ఆర్ కమింగ్ క్లోజర్ టు హర్ కింగ్డమ్ అని తెలియగానే రాఖీ పంపించింది టు హైదర్ అలీ గారు. రాఖీ పంపించి, నేను మీ సోదరిని నాకు సహాయం చెయ్యరా, ఈ బ్రిటిష్ వాళ్ళతో నేను ఇప్పుడు పోరాటాలంటే అన్నయ్య మీ సహాయం కావాలని అడిగి వాళ్ళు కలిసి గెలిచారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు లేడీస్, మేము ఆ జమానాలో లేము. అప్పుడు వేలు నాచియార్ గెలిచింది కాబట్టి ఇప్పుడు తమిళనాడులో లేడీస్ ఆర్ ఫ్రీ. లేకపోతే వీ విల్ స్టిల్ బీ నాట్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ ఒక రుద్రమాదేవి ప్రభుత్వం చేసింది, అధికారం చేసింది కాబట్టే చేశారు కాబట్టే ఇక్కడ ఒక కల్చర్ ఉంది. ఇక్కడ మొట్టి పూజలు చేయగలము. ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ఇండియా వేర్ లేడీస్ కెన్ ప్రే టు ద గర్భగుడి. ఇట్ ఈస్ ఓన్లీ హియర్. సో ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి సోషల్ రిఫార్మ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్. ఈరోజు దొరకలేదు నీతి అని చెప్పి మనం ఊరుకుంటే, రేపు వేరే నాకు ఒకటి జరిగితే అందరూ ఊరుకుంటారు కదా. బట్ మీరు నిజంగా వేరే వనితే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం, అప్పుడు పెద్ద పెద్ద తలకాయలతో పెద్దవాళ్లతో నేరుగా ఢీ కొనడం కస్తూరి గారు ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ రజనీ గారి గురించి నేను అంత పెద్దగా ఏం తప్పు చెప్పలేదు. ఆయన పాలిటిక్స్కి వస్తానని చెప్పినప్పుడు ఈయన ఏంటండి పాలిటిక్స్ అని ఎన్నో రోజులుగా చెప్తున్నారు అని కమెంట్ వేశాను. తర్వాత నేను రజనీ గారు పిలిచి ఆయన కోసం వెళ్ళి మాట్లాడాను. హీ మేడ్ మీ హిస్ స్పోక్స్ పర్సన్. నేను ఇలా వస్తాను అని చెప్పి చాలా నాతో మాట్లాడేవారు. ఐ వాజ్ ఎ స్పోక్స్ పర్సన్. కానీ ఏం జరిగింది? రాలేదు ఆయన. నేను చెప్పినట్టే జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, కాంట్రవర్సీ మీరు నయనతార గురించి మాట్లాడారు, శంకర్ గురించి మాట్లాడారు. నేను చెప్పింది అంత నిజమే కదా. అది ఎందుకు మీకు అనిపించట్లేదు? వచ్చింది ఇప్పుడు ఎందుకండి అది పోనీ. మళ్ళీ కస్తూరి గారు మాకు దొరకరు కదా. పోనీ లెట్ పాస్ బి పాస్. బట్ నేను చెప్పిందే అప్పుడు కూడా కరెక్ట్గా వచ్చింది. ఎప్పుడు ఒక విషయం చెప్పనా, అందరికీ నచ్చినట్టు అబద్ధం చెప్పడం చాలా ఈజీ. లేదు, ఏం చెప్పకుండా ఉండడం ఇంకా ఈజీ లేదు. ఇప్పుడు అబద్ధం చెప్పడం కన్నా ఊరుకోవడం ఇంకా దారుణం, ఇంకా బీభత్సం అనేది నా ఆలోచన. బట్ ఎందుకు ఏదో ఒక అరాచకం జరుగుతుంది, ఒక అన్యాయం జరుగుతుంది మా కళ్ళు ముందే అంటే అది చూసినా చూడనట్టు అలా వెళ్ళిపోతే అది అరాచకం జరిగినప్పుడు మాట్లాడాలి. కరెక్ట్ కస్తూరి గారు. బట్ అదర్వైజ్ జనరల్ గా జరిగే విషయాలు, అనేక విషయాలు విచ్ డజంట్ రియలీ ఇంపాక్ట్. అవునండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచారు, దానికి కూడా మాట్లాడాను. అది అవసరం లేదు. అలా చూస్తే మాట్లాడమే అవసరం లేదు, ఎవరికి మాట్లాడడం అవసరం లేదు. ఇప్పుడు అందరూ ఇన్స్టాలో ఉన్నాము, ఇన్స్టాలో ఫొటోస్ పెడుతున్నారు, అందరూ పెడుతున్నారు. అవసరమా? ఖచ్చితంగా సమాజానికి, సోషల్ రిఫార్మ్కి అలా వీ నెవర్ నో వేర్ ఇట్ విల్ బికమ్. అదే వాట్ విల్ బికమ్. బట్ యూ షుడ్ వాయిస్ అవుట్. యూ లైక్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. కాదు, దాని మాత్రం కాదు. ఇప్పుడు నేను ఈ రోజు ఫోటో పెట్టలేదంటే మర్చిపోతారు కదా. దే విల్ ఆస్క్. We have to be in contact with our people, with our world. మీకు ఇప్పుడు నేను లాస్ట్ 1 వీక్గా ఏం చెప్పలేదు. ఐ ఆల్సో డోంట్ డూ డైలీ ఫోటో పెట్టి డైలీ సెల్ఫీ కమెంట్స్ అలా నేను చెప్పలేదు. ఐ నెవర్ డూ. బట్ యూ వాంట్ టు బి డైరెక్ట్లీ ఎంగేజ్డ్ విత్ ద పీపుల్. బట్ ఐ ఓన్లీ కమెంట్ ఆన్ థింగ్స్ దట్ అఫెక్ట్ మీ. సంథింగ్ స్ట్రాంగ్ ఉంటే నేను క్రికెట్ గురించి, క్రికెట్లో ఇప్పుడు న్యూజిలాండ్ ఇండియా సిరీస్ అయింది, దాని గురించి నేను కామెంట్ కూడా చేయలేదు. ఎందుకంటే అంత వర్స్ట్గా ఉండింది.
సో ఐ డెంట్ ఈవెన్ ఫీల్ లైక్ టైపింగ్. so do you have ఎందుకు మాట్లాడుతున్నావు, మాట్లాడక ఊరుకుంటే బెటర్ కాదా అని చెప్తే, మాట్లాడుకుంటే ఇప్పుడు వరకు జరిగిన రిఫార్మ్స్ ఏవి జరిగేవి కాదు. సో అయితే మాట నుంచి వచ్చిన మాట నుంచి తప్పులు వచ్చినా పర్లేదు, మాట నుంచి సమస్యలు వచ్చినా పర్లేదు, కానీ మూకగా మాత్రం ఉండకూడదు.